హరహర మహాదేవ రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈరోజు ముఖ్యంగా ఒక మంచి టాపిక్ ఏమిటి? ప్రస్తుత పరిస్థితుల్లో శని భగవానుడు వక్రం అంటే వక్రస్థితి ప్రారంభమవుతుంది. ఈ వక్రస్థితి ప్రారంభమైనప్పుడు ఏ రాశికి ఏ ఫలితాలు ఉంటాయి అంటే శని భగవానుడి వల్ల కూడా మన నసీబ్ కూడా తారుమారవుతూ ఉంటుంది. అందువలన మనం ఏ రోజు నుంచి మీనరాశి నుంచి మరలా రిట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే ఈ నెల జూలై 13 ఉదయం 8:44 శని మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రం 2వ చరణం ఈ నక్షత్రంలో ఈ వక్రం అనేది ప్రారంభమవుతుంది. మరలా వక్ర త్యాగం ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ 28 ఉదయం 8:29 మరల మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ చరణంలో పూర్తి స్థితిని ఏర్పాటు చేసుకుంటాడు శని భగవానుడు. ఈ వక్ర గమనం వలన శని భగవానుడు ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీ అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. కొంతమందికి అయితే అయ్యో శని భగవానుడు నాకు ఏం చేసేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంటుంది. ఆ యొక్క యాంగ్జైటీ మనం పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మనం 12 రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి శని భగవానుడు వక్రించటం వలన ఈ వక్రగతి వలన ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే జూలై 13 నుంచి నవంబర్ 28 మళ్ళీ వక్రత్యాగం జరుగుతుంది. ఈలోగా సుమారు 5 నెలల్లో మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా శని సంచారం ఇప్పుడు ద్వితీయంలో ఉన్నాడు అంటే ఏలినాటి కన్నా కూడా మీకు జరుగుతుంది ప్రస్తుతం. అంటే ఆఖరి స్థితిలో ఏలినాటి శని కూడా ఉంది కదా. ఈ వక్రస్థితి మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఏదైనా ఒక లాభం రావాలి అంటే ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఒక ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నా సరే ఆలస్యం అయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ మాటల ద్వారా 10 మందిని ఆకర్షించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే 10 మంది మధ్య గుర్తింపు కూడా మీకు లభిస్తూ ఉంటుంది. కాకపోతే మీకు ధనపరంగా ఏదైనా రావాల్సి ఉంటే అది మీకు ఎదటి వాళ్ళు చెప్పిన వెంటనే ఇవ్వరు. ప్రైవేటు ఉద్యోగస్తులకైనా కనీసం జీతం కూడా సమయానికి రాకపోవడం, ఎవరికైనా ప్రభుత్వం ఉద్యోగస్తులకు కూడా కాస్త ఆలస్యాలు అవుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. పొదుపు చాలా అవసరం. ఇది చేయకపోతే మీరు చాలా ఒత్తిడికి కూడా గురయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఏదైనా అప్పు చేయాలన్నా అప్పు ఇవ్వాలన్నా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరికైనా అప్పు ఉన్నా వారు చాలా ఇబ్బంది పెట్టేస్తారు. మీరు ఇంట్లో ఉన్న వారి యొక్క ఒత్తిడి చాలా అధికంగా ఉండటం కూడా జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో ఎవరైనా పెద్దలు మీ తల్లిదండ్రులు కావచ్చు ఇంకా ఏ పెద్దలైనా ఉన్నట్లయితే వారిని కూడా కాస్త ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ కూడా కాస్త ఖర్చు పెరిగేటువంటి సూచన అయితే ఉంది. అలాగే చిన్న మాటకే మనస్పర్ధలు తలెత్తేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇటు ఆడవారైనా మగవారైనా కుంభరాశి వారికి ఓ చిన్న మాట అదే పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోతాయి. రచ్చ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందువలన ఒక చిన్న మాట మాట్లాడాలి అన్నా మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే కొద్దిగా ఓపిక పడితే మీ సంబంధాలు మెరుగుపడేటువంటి సూచనలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏదైనా ఒక మాట ఎవరైనా అన్నారనుకోండి, కాస్త ఓపిక పడితే మీ యొక్క ఈ రిలేషన్స్ అనేవి మెరుగుపడతా ఉంటాయి. అలాగే మీరు ఎవరైనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నట్లయితే మాటలు మాత్రం కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా సెలబ్రిటీస్ కానీ ఈ పొలిటీషియన్స్ కానీ అందరూ కూడా. అంతేగాని నోరు ఉంది కదా అని పారేసుకుంటే అది మీకు బాగా ట్రోలింగ్ అయిపోతుంది. తర్వాత క్షమాపణల వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కిడ్నీస్ సంబంధించి కానీ మూత్రానికి సంబంధించినటువంటి
అంటే యూరిన్ బ్లాడర్లో కానీ లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తలెత్తే సూచనలు ఉన్నాయి. అందువలన ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్ ఈ చూసారా డబ్బాల్లో వచ్చేస్తూ ఉంటాయి. ఆర్డర్లు పెడితే ఈ వేడి ఆ డబ్బాల వల్ల కూడా క్యాన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ శని భగవానుడికి ఏ పరిహారం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అంటే, నేను ముందే చెప్పాను, శని సేవను కోరుతాడు. ఏదైనా ఒక సేవ చేయండి. నోరు లేని జీవులకి, ముఖ్యంగా నాటుగోవులు, దేశవాళీ ఆవులకి దానా పెట్టడం ఇలాంటివి, లేదంటే ఇతర మన కుక్కలకు కానీ ఏదైనా మూగుజీవులకు కూడా మీరు ఆహారం వేయచ్చు. అలాగే ఎవరికైనా లేనివాడికి అన్నం పెట్టండి. ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడం, ఉన్నవాడికి మందు పోయించటం, లేదనుకుంటే ఇలాంటి పనులు చేసి మనల్ని ఏదో శని భగవానుడు ఉద్ధరిస్తాడు అనుకుంటే జరిగేది కాదు. మీరు లేనివారికి, అనాథలకి ఆశ్రమాల్లో కానీ అలాంటి చోట ఏదైనా మీకు అవకాశం ఉంటే భోజనం కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వటం అలాంటివి ఏదైనా చేయండి. అలాగే మీరు ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో ఒక నల్లని ఒత్తు వేసి మీ ఇంట్లో దేవుని గదిలోనే దీపం వెలిగించండి. అది కూడా మంచిదే. ఇక కాళభైరవ గాయత్రి అది కూడా చదువుకోవాలి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్, అది నిరంతరం చదువుకోవటం. అలాగే ఈ శని వక్రగమనంలో మీకు అవకాశం ఉంటే మీరు మన పీఠంలో జరిగేటువంటి, ఇప్పుడు మన దేవాలయంలోనే జరుగుతుంది ఈ యొక్క కాళభైరవ హోమ కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే ఈ యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నేను చెప్పినటువంటి శనికి కూడా శనీశ్వరాయ నమః, శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఒక 11 సార్లైనా కనీసం ఉదయం సాయంత్రం పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.